హలో వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. భాషతో సంబంధం లేకుండా సీక్వెల్స్ ట్రెండ్ స్పీడ్ అందుకుంటోంది. స్టార్ హీరోలందరూ ఆ సీక్వెల్ పనిలోనే బిజీగా ఉన్నారు. అయితే సినిమా హిట్ అయిందని సీక్వెల్ చేస్తున్నారా, హిట్ అవ్వాలని చేస్తున్నారా, లేక నిజంగానే సినిమాకి అవసరమయ్యే సీక్వెల్ చేస్తున్నారా అన్న విషయంపై ఇప్పుడు హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సీక్వెల్స్ వల్ల సక్సెస్ తో పాటు రిస్క్ ఎంత, బెనిఫిట్ ఎంత? సీక్వెల్స్ ట్రెండ్ సేఫ్ అన్న టాక్ పెరిగిపోతోంది. ఎందుకంటే సీక్వెల్స్ కి ముందే మార్కెట్ క్రియేట్ అవుతుంది. అంతకుముందు రిలీజ్ అయిన సినిమాల వల్ల రాబోయే సీక్వెల్ పై బిజినెస్ కూడా జరిగిపోతుంది. అలా హిట్ 3 కి రిలీజ్ కి ముందే దాదాపు 50 కోట్లకు పైగా బిజినెస్ జరిగిపోయింది. ఇప్పుడు హిట్ సిరీస్ల విషయంలోనే కాదు, చాలా సీక్వెల్స్ విషయాల్లో మిగతా సినిమాల కంటే బిజినెస్ ముందే జరిగిపోవడానికి కారణం ఇదే. చిన్న సినిమాల విషయంలోనే ఇలా ఉంటే, స్టార్ మూవీస్ అయితే సినిమా మొదలవ్వకముందే బిజినెస్ లెక్కలు తెరమీదకొస్తున్నాయి. ప్రతి సినిమాకి సీక్వెల్, ప్రతి హీరో చేతిలో సీక్వెల్. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సీక్వెల్ ట్రెండ్ స్పీడ్ అందుకుంటోంది. లేటెస్ట్ గా హిట్ సిరీస్ లో పార్ట్ 3గా వచ్చిన హిట్ 3 హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతేకాదు హిట్ 4 కూడా ఉందని క్లారిటీ ఇచ్చేసింది. హిట్ నుంచి వచ్చిన 3 సినిమాలు మంచి హిట్ అవడంతో ఇప్పుడు హిట్ 4 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. దీనికి తోడు హిట్ 4లో హీరో తెలుగు నుంచి కాకుండా తమిళ స్టార్ కార్తీ కావడంతో ఇంకా క్రేజ్ పెరిగిపోతోంది. ఇప్పుడు స్టార్ హీరోలందరూ వరుసగా సీక్వెల్ మూవీస్ చేస్తున్నారు. పుష్ప హిట్ తో పుష్ప 2కి సగం సినిమా కూడా కంప్లీట్ కాకముందే దాదాపు 1100 కోట్ల బిజినెస్ జరిగిపోయింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగలేదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. పుష్ప 2 రిలీజ్ అయి 1870 కోట్లు కలెక్షన్లు సాధించింది. థర్డ్ పార్ట్ కూడా అనౌన్స్ చేసింది. ఇక పుష్ప 3 మేకింగ్ స్టోరీ ఏం తెలియకముందే, అసలు సినిమా సెట్స్ మీదకెళ్లకముందే బిజినెస్ కోసం పోటీ పడడం గ్యారెంటీ. ఎందుకంటే పుష్ప 2 క్రియేట్ చేసిన మానియా ఆ రేంజ్లో ఉంది. ప్రజెంట్ హీరోలందరూ సీక్వెల్స్ తోనే బిజీగా ఉన్నారు. స్పెషల్లీ బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 చర్చ కూడా బాగా జరుగుతోంది. అఖండ క్రియేట్ చేసిన క్రేజ్, సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే అఖండ 2 మీద కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అంచనాలతో పాటు బిజినెస్ లెక్కలు కూడా పెరుగుతున్నాయి. మరో 4 నెలల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఈజీగా 500 కోట్లు దాటేస్తోందని ఇప్పటినుంచే అంచనాలు వేస్తున్నారు మేకర్స్. చిన్న హీరోలు సీక్వెల్స్ చేస్తే అంతగా మాట్లాడుకునేవారు కాదేమో కానీ, స్టార్ హీరోలందరూ ఇదే పనిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సీక్వెల్స్ బిజినెస్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప 3, ప్రభాస్ కల్కి 2, సలార్ 2, ఎన్టీఆర్ దేవరా 2 ఇలా స్టార్లందరూ సీక్వెల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలకు మామూలుగానే బిజినెస్ జరిగిపోతోంది. అలాంటి సూపర్ హిట్ అయిన సినిమాల సీక్వెల్ కైతే ఇక చెప్పక్కర్లేదు. ప్రభాస్ సలార్ మూవీకి 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి దాదాపు 650 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కలెక్షన్ల సంగతి అటుంచితే ప్రభాస్ మాస్ యాక్షన్ ఫ్యాన్స్ గా తెగ నచ్చేసింది. అందుకే సలార్ 2 ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సలార్ 2కి ప్రీ రిలీజ్ బిజినెస్సే 500 కోట్లకు పైగా జరుగుతుందని టాక్. సలార్ 2తో పాటు దేవరా 2 గురించి కూడా జనాల్లో ఫుల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన దేవరకి సీక్వెల్ గా రాబోతున్న దేవరా 2కి కూడా 500 కోట్ల మినిమం బిజినెస్ జరగొచ్చని అంచనా. ఇక ఎన్టీఆర్ చేస్తున్న వార్ 2కి ప్రీ రిలీజ్ బిజినెస్సే 1200 కోట్లన్న టాక్ నడుస్తోంది. వార్ సక్సెస్ తో వార్ 2 సీక్వెల్ ఇప్పటికే సేఫ్ అయిపోయినట్లే అని తెలుస్తోంది. సీక్వెల్స్ మాక్సిమం సేఫ్ అయిపోతున్నాయి. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ప్రీ రిలీజ్ బిజినెస్, ఓపెనింగ్స్ తో సినిమా డబ్బు ఆల్మోస్ట్ వచ్చేస్తోంది. అందుకే వరుసగా సీక్వెల్స్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అటు హీరోలతో పాటు నిర్మాతలు కూడా. మిగిలిన ఇండస్ట్రీలో కూడా జైలర్ 2, ఇండియన్ 3, KGF 3, కాంతారా 2, ఖైదీ 2 ఇలా అన్ని భాషల్లో సీక్వెల్స్ స్పీడ్ అందుకుంటున్నాయి. అయితే సీక్వెల్స్ చేసిన సినిమాలన్నీ హిట్ కావడం లేదు. సీక్వెల్ కి సరిపోయే స్టోరీతో పాటు మేకింగ్, ఫస్ట్ పార్ట్కి మించి ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే ఎలిమెంట్స్ ఉంటేనే సీక్వెల్స్ వర్కౌట్ అవుతాయనడంలో ఏమాత్రం డౌట్ లేదు. సీక్వెల్స్ ఈ మధ్య ఎక్కువగానే తీస్తున్నా వాటిలో సక్సెస్ రేట్ అన్నిటికీ ఉండడం లేదు. సీక్వెల్ వల్ల సక్సెస్ ఎంతో, రిస్క్ కూడా అంతే ఉంటుంది. సీక్వెల్ వల్ల సినిమాకి మినిమం హైప్ ఉంటుంది కానీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. కథ మీద కాకుండా ఓన్లీ సీక్వెల్ క్రేజ్ మీద డిపెండ్ అయి చేసిన భారతీయుడు 2, సింగం అగైన్, టైగర్ 3 లాంటి సినిమాలు ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. కానీ సాలిడ్ స్టోరీతో రీసెంట్ గా రిలీజ్ అయిన రైడ్ 2 మాత్రం మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. సీక్వెల్స్ ఎప్పుడూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని పెంచేలా ఉండాలి కానీ కలెక్షన్ల మీద కాన్సంట్రేట్ చేసి కథని కాంప్రమైజ్ చేసేలా ఉండకూడదు అంటున్నారు జనాలు.
మరి రాబోతున్న స్టార్ సీక్వెల్స్ తో పాటు తెరకెక్కబోతున్న యానిమల్ పార్క్, కాంతారా 2, జై హనుమాన్ లాంటి సినిమాలు ఎలా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయో, సీక్వెల్ స్టోరీస్ కి ఏ రేంజ్ సక్సెస్ ఇవ్వబోతున్నాయో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. స్టార్ హీరోలందరూ యాక్షన్, మిడ్ రేంజ్ హీరోలందరూ లవ్ స్టోరీస్, ఇలా ఉండేది ఇండస్ట్రీ సినారియో. కానీ ఇప్పుడు లవర్ బాయ్లు కాస్త యాక్షన్ హీరోలైపోతున్నారు. మాస్ హీరో ట్యాగ్ తోనే ఆడియన్స్ కి దగ్గరవుదామని డిసైడ్ అయ్యారు. అందుకే ఒకప్పటి క్యూట్ హీరోలు కాస్త రఫ్ అండ్ టఫ్ యాక్షన్ హీరోలుగా టర్న్ అయిపోతున్నారు. హీరోలు రూట్ మార్చారు. రొటీన్ లవ్, ఫ్యామిలీ సినిమాలు కాకుండా ఈసారి సాలిడ్ యాక్షన్ తో రాబోతున్నారు. ఇప్పటి వరకు పెద్దగా సీరియస్ సబ్జెక్ట్స్, మాస్ యాక్షన్ ని భారీగా టచ్ అయిన హీరోలు ఇప్పుడు వరుసగా యాక్షన్ సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా నాని హిట్ 3తో కెరియర్ లోనే భయంకరమైన యాక్షన్ చూపించారు. అప్పటి వరకు లవర్ బాయ్ గా బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న నాని హిట్ 3తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ హీరో పేరు తెచ్చేసుకున్నారు. ఈ డోసు చాలదన్నట్లు మరో యాక్షన్ మూవీతో రెడీ అవుతున్నారు నాని. శ్రీకాంత్, ఓదెలా, నాని కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ప్యారడైజ్ విషయంలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు. ఇప్పటికే సరిపోదా శనివారం హిట్ 3తో యాక్షన్ శాంపిల్ చూపించిన నాని ప్యారడైజ్ లో యాక్షన్ కి బాబు లాంటి ఎపిసోడ్స్ ఉన్నాయని, ఈ సినిమా అంతకు మించి ఇంటెన్స్ గా తెరకెక్కుతోందని చెబుతున్నారు. ఇప్పటి వరకు స్టార్ హీరోల్లో భారీ మాస్ ఇమేజ్ ట్రై చేయని విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ మూవీని మాత్రం కంప్లీట్ మాస్ యాక్షన్ తో ఫిల్ చేసేస్తున్నారు. అసలు విజయ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కంప్లీటెడ్ డిఫరెంట్ గా కనిపిస్తోంది కింగ్డమ్ మూవీ. ఏ సినిమా చేసినా తనలోని లవర్ బాయ్ ని ఆడియన్స్ కి చూపించే విజయ్ ఈసారి మాత్రం పెద్ద యాక్షన్ మూవీ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ భారీ సినిమాలతో రాబోతున్నారు. ఈ నెలాఖరున థియేటర్లకు వస్తున్న ఈ సినిమాతో విజయ్ కి యాక్షన్ హీరో ట్యాగ్ రావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. రణరంగం నుంచి యాక్షన్ హీరోగా మారదామని ట్రై చేస్తున్న ప్రతిసారి బొక్కబోర్లా పడుతున్న శర్వానంద్ ఈసారి మాత్రం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఒకవైపు లవర్ బాయ్ గా క్రేజీ సినిమాలు చేస్తూనే మరోవైపు యాక్షన్ మీదున్న ఇంట్రెస్ట్ ని మాత్రం వదలటం లేదు. లేటెస్ట్ గా సంపత్ నందితో చేస్తున్న భోగి సినిమా టీజర్ తోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు శర్వా. ఈసారి సంక్రాంతికి శర్వా నుంచి మాస్ ఫీస్ట్ రెడీ అనే టాక్ స్టార్ట్ అయింది జనాల్లో. నాగార్జున ఎన్ని యాక్షన్ సినిమాలు చేసినా ఇప్పటికీ మన్మధుడే అంటారు ఆడియన్స్. అదే ట్యాగ్ తో కంటిన్యూ అవుతున్నారు అక్కినేని వారసులు కూడా. నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు లవర్ బాయ్ ఇమేజ్ తోనే ఆడియన్స్ లో ఉన్నా ఇప్పుడు మాత్రం సీరియస్ యాక్షన్ హీరో ట్యాగ్ కోసం ట్రై చేస్తున్నారు. నాగ చైతన్యకి యాక్షన్ హీరో అనే ట్యాగ్ అస్సలు సూట్ అవ్వదని ఇప్పటికే ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. ఎందుకంటే ఏ మాయ చేసావే లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేసిన దగ్గర నుంచి నాగ చైతన్య లవర్ బాయ్ గానే చూస్తున్నారు జనాలు. దాంతో ఎలాంటి యాక్షన్ మూవీ చేసినా పెద్దగా ఆదరించలేదు. అయితే తండేల్తో లవ్ ని ఎలివేట్ చేస్తూనే యాక్షన్ చేశారు నాగ చైతన్య. ఆ సినిమా 100 కోట్ల సక్సెస్ సాధించడంతో ఇక యాక్షన్ రూట్ లోకి వెళ్లిపోతున్నారు నాగ చైతన్య. కార్తీక్ దుండు డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాని కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. నాగ చైతన్యకి మాస్ అపీల్ కాస్తైనా ఉంటుంది, కానీ అఖిల్ కైతే అసలు ఆ ఛాన్సే లేదంటున్నారు ఆడియన్స్. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి క్యూట్ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న అఖిల్ త్వరలో రాబోతున్న లెనిన్ మూవీలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అఖిల్ ని మాస్ లుక్ లో పవర్ఫుల్ యాక్షన్ రోల్లో చూపిస్తోంది. నితిన్ కూడా ఈసారి యాక్షన్ మూవీ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ లో కమర్షియల్ సినిమాకు కావాల్సిన యాక్షన్ ఉంటే తమ్ముడు సినిమాలో మాత్రం సాలిడ్ మాస్ యాక్షన్ ఉంటుందని జస్ట్ పోస్టర్ తోనే చెప్పేస్తున్నారు నితిన్. తమ్ముడు ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయినా ఈ మూవీలో మాత్రం కావాల్సినంత మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అయితే పక్కా అని తెలుస్తోంది. మరి జూలై 4న రాబోతున్న ఈ సినిమాతో నితిన్ యాక్షన్ హీరోగా మారుతాడో లేదో చూడాలి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య రూట్ మార్చి సాలిడ్ యాక్షన్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రోహిత్ డైరెక్షన్ లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ సంబరాల ఏటుగట్టుని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో చేస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో సాయి ధరమ్ తేజ్ యాక్షన్ హీరో అయిపోవడం గ్యారంటీ అంటున్నారు మెగా ఫ్యాన్స్. నిఖిల్ ని ఇప్పటికీ హ్యాపీ డేస్, 100 పేజెస్ లో లవర్ బాయ్ గానే చూశారు ఆడియన్స్. అలాంటిది నిఖిల్ కూడా యాక్షన్ వైపు టర్న్ అయిపోయాడు. కార్తికేయ 2తో 100 కోట్ల హీరో అయిపోయిన నిఖిల్ ఈసారి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. స్వయంభూతో పాటు రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేసిన ఇండియా హౌస్ సినిమాలో కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ రోల్లోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు నిఖిల్. మరి లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా మారుతున్న వీళ్ళకి యాక్షన్ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాయో చూడాలి. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.